నమస్తే అండి, కేఎస్ సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ పాలకోవా. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ అండి. పండుగలకు, స్పెషల్ అకేషన్స్కు చిటికలో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, రిచ్గా ఉంటుంది. పాలు, పంచదార, నెయ్యి ఉంటే చాలు. అద్దిరిపోయే టేస్ట్తో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో లాగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇప్పుడు. పాలకోవా చేయటానికి 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి, అప్పుడే పాలకోవా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. కోవా చేయటానికి వెడల్పుగా ఉండే పాత్ర తీసుకోవాలి. లోతుగా ఉండే పాత్ర తీసుకుంటే కోవా తయారవడానికి చాలా సమయం పడుతుందండి. మందంగా ఉండే ప్యాన్ని తీసుకోవాలి, అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ రెసిపీ చేయటానికి ఓపిక కావాలండి. ఆపకుండా గరిటెతో కదుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టి వాసన వస్తుంది. పడిన శ్రమంతా వేస్ట్ అవుతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు మాడకుండా జాగ్రత్తగా కదుపుతూనే ఉండాలి. అలాగే పాలు పోసే ముందు గిన్నె డ్రైగా లేకుండా నీళ్లతో కడిగితే అడుగు అంటుకోకుండా ఉంటుంది. గరిటెతో ఆపకుండా కదుపుతూనే ఉండాలండి. గిన్నెల చివర అంటుకునే పాల పొంగును తీసి పాలలో కలుపుతూ ఉండాలి. గిన్నె అంచులకు అంటుకున్న పాలను కూడా స్పూన్తో తీసి పాలలో వేసుకోవాలి. చూడండి, ఇలా పాల క్వాంటిటీ తగ్గుతూ చిక్కపడుతూ దగ్గర పడుతుంది. జనరల్గా షాప్స్లో అయితే పాలకోవా చేయడానికి ఐరన్ బాండీ వాడతారండి. వాళ్ళు స్వీట్స్ కోసమే వాడతారు కాబట్టి పర్వాలేదు. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ అడుగు పట్టుకోకుండా ఉంటుందండి. పాలను కదపకుండా ఉంచితే మాత్రం ఈజీగా అడుగు పడుతుంది. పాలు దగ్గర పడి కోవా తయారైనప్పుడు ఈ స్టేజ్లో 65 గ్రాముల చక్కెర వేస్తున్నానండి. 65 గ్రాముల చక్కెర కరెక్ట్గా సరిపోయింది. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. మరీ స్వీట్ ఎక్కువైనా వెగటి కొడుతుంది. చక్కెర వేసిన తర్వాత కరిగి నీరవుతుందండి. కదుపుతూ ఉంటే 5 నిమిషాలకు గట్టిపడుతుంది. చక్కెరతో పాటు 1 యాలకుని మిక్సీ వేసుకుంటే వాసన బాగుంటుందండి. యాలకుల పొడి మరీ ఎక్కువగా వేసినా వాసన కోవాని డామినేట్ చేస్తుంది. 1 వేసుకుంటే సరిపోతుంది. దీనితో పాటు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఒకేసారి వేసుకోకుండా 2 సార్లుగా వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుందండి. ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా ప్యాన్కి అంటుకోకుండా కోవా గట్టిగా మంచి కలర్లో ఉంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది కోవా మనకి. ఇది చేయటానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదండి. పాలు, పంచదార, నెయ్యి ఉంటే చాలు. చిటికెలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే సూపర్ టేస్టీ కోవా తయారవుతుంది. షాప్ నుంచి తెచ్చారా అంటే ఈజీగా నమ్మేస్తారు, ఇష్టంగా తింటారు. కోవా కొద్దిగా చల్లారిన తర్వాత బాల్స్ చేసుకోవచ్చు. నెయ్యి చేతికి రాసుకొని కొంచెం కోవా తీసుకొని అరచేతితో రోల్ చేస్తూ బాల్స్ చేసుకోవాలి. ఇవి బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేదా కోవా బిళ్ళలుగా చేసుకోవచ్చు. షేప్ అనేది మన ఇష్టం అండి. ఆరిన తర్వాత ఇవి గట్టిపడతాయి. మన ఇంట్లో అకేషన్స్కి, పండుగలకి ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీ అండి. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.